మనం ఇంతకాలం బ్రతికి విశ్వాసాన్ని విడిచిపెట్టి బ్రతికిన సుఖం ఏంటి? నష్టపోతాం. విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతికినా వేస్టే, ఎందుకంటే క్రైస్తవుడు. అందుకని ఏ విధము చేతనైనా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలి. నిలకడగలిగినటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. మన విశ్వాసానికి రకరకాలైనటువంటి దాడులు వాడు చేస్తూనే ఉంటాడు. ఇక నీకెందుకు ఇలా జరిగింది, నీకెందుకు ఇలా జరిగింది, నీకెందుకు నష్టం వచ్చింది, నీకే ఎందుకు ఇన్ని నిందలు వస్తున్నాయి, నీకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నీకు అసలు ఏం జరిగింది, ఇన్ని సంవత్సరాలు నువ్వేం సాధించగలిగావు, ఏమి సంపాదించగలిగావు, ఇలాగూ నీ మనసులో విశ్వాసం మీద దాడి జరుగుతూనే ఉంటుంది. క్రీస్తులో ఉన్న ఐశ్వర్యము నీకు తెలిస్తే, మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ గొప్ప వాక్యము నీవు ఎరిగుంటే, అది విశ్వాస నేత్రము ద్వారా చూసి ఆ విశ్వాసములో నిలకడగా ఉంటావు. హల్లెలూయా.